హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే ట్యూస్డే వ్లాగ్. ఇంకెప్పట్లాగే డైలీ దీపం పెట్టుకుంటాం కదండి, అలాగే ఇంకా నిన్న కూడా దీపం పెట్టుకున్నాను. మంగళవారం ఏంటంటే నేను సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాను. కుదిరితే టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం అలా చేస్తాను. అంటే ప్రతి మంగళవారం వెళ్తాను అని కాదండి, కుదిరితే వెళ్తాను. ఇంట్లో మాత్రమే ఇంకా ఆ రోజు ఇంకా నేతితో దీపం పెట్టుకుని అష్టోత్తరం అది చేసుకుంటాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి. నార్మల్ డేస్లో అయితే ఆయిల్ మామూలు కొబ్బరి నూనెతోనే దీపం పెట్టుకుంటాను. మంగళవారం మాత్రం నేతి దీపం పెట్టుకుని అష్టోత్తరం అవి చేసుకుంటాను. ప్రసాదం ఏం లేదని ఇంకా స్వామివారికి పాలు పిస్తా పప్పులు ప్రసాదం కింద పెట్టేశాను. ఇంక ఇదైతే మా అమ్మాయికి లంచ్ బాక్స్. లంచ్కి ఇంకా పులిహోర పెట్టేస్తాను. ఎందుకంటే ముందు రోజు బెండకాయ పులుసు చేశాను, అది చాలా కర్రీ ఉండిపోయింది. ఇంకా వేరే కర్రీ చేసినా ఇది వేస్ట్ అయిపోద్ది, ఎందుకులే ఇంకా ఆఫ్టర్నూన్కి బెండకాయ పులుసు వేసుకొని తినేస్తే నైట్కి ఏదన్నా చెయ్యొచ్చు అని ఇంకా తనకి ఒక బాక్స్ పులిహోర, ఒక బాక్స్ పెరుగన్నం పెట్టేశాను. అయినా నేను వీక్లీ 2 times ఇలా ఏదన్నా వెరైటీ పెడతాను తనకి. ఎందుకంటే డైలీ కర్రీస్ పెట్టినా వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వీక్లీ 2 times ఏమన్నా స్పెషల్గా పెడతాను. అంటే పులవ అన్న, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి ఏమన్నా కొంచెం స్పెషల్గా పెడతాను. పులిహోరలోని వేరుశనగుళ్ళు ఎక్కువ కావాలన్నదని చెప్పి ఇంకా ఏరేసి తన దాంట్లో వేసాను. ఈరోజైతే కొంచెం టైము లేట్ అయిపోయింది. ఆటో కూడా వచ్చి వెయిట్ చేసింది. అలా పాపం బ్యాగ్ కూడా తనే తీసుకెళ్ళింది. ఇవాళ ఆ క్లిప్ మిస్ అయ్యింది, అందుకే యాడ్ చేయలేదు ఈరోజు. ఇంకా మా పాపను పంపేసి మా హస్బెండ్ వచ్చారు కదా అని ఇంకా డీమార్ట్కి అది వెళ్ళాము. మొన్న అయితే నేను మా పాప డీమార్ట్కి వెళ్ళాము కదండి, ఆ రోజు కొన్నే తెచ్చాను. ఆ రోజు ఎంత అయింది అనేది చెప్పలేదు కదా బిల్లు మీకు. ఆ రోజు అయితే 800 అయిందంటే ఏదో సింపుల్గా తీసుకొచ్చాను అంతే. లైను చాలా ఎక్కువ ఉంది, అంతసేపు వెయిట్ చేయలేక వచ్చాను. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ లైన్లో ఉండి బిల్లు కట్టారు కదా అని. 10 కన్నా ఐటమ్స్ తక్కువ ఉన్న బిల్ కౌంటర్ ఉంటుంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా ఇంకా 10 కన్నా దాటిన దగ్గర అయితే బిల్ కౌంటర్కి లైన్ చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. అందుకని ఇంకా 10 లోపు ఐటమ్స్ తీసుకుని అక్కడ బిల్ అది వేసేసుకుని వచ్చాము నేను మా పాప. ఇవాళైతే మా హస్బెండ్ మార్నింగ్ క్యాంప్ నుంచి వచ్చారు కదా అని ఇంకా డీమార్ట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అవి తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను మీకు. నా ఫేస్ ఏంటి అలా ఉందనుకుంటున్నారా? ఫుల్ హెడ్ఏక్. కరెక్ట్గా అదే టైంకి వెళ్ళే టైంకి చుట్టాలు వచ్చారు పెళ్లి కార్డు ఇవ్వడానికి. ఆ హడావులో ఇంక ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. ఈ సూప్ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా పాప స్కూల్ నుంచి చేసాను, ఇద్దరం తాగాము. చాలా అంటే చాలా బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను క్లియర్గా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.